ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో శుభ్రం చేసుకున్నటువంటి చామగడ్డలు వేసుకొని, ఒక గ్లాసు వాటర్ పోసుకొని, కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రావాలండి. మామూలు గిన్నెలో కూడా వాటర్ పోసి ఉడికించుకోవచ్చు. ఇలా అయితే త్వరగా ఉడుకుతాయి. అవి ఉడికేలోపు ఒక ఫ్రై ప్యాన్‌లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కాస్త కరివేపాకు, తుంచిన ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కచపచగా దంచిన వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి చక్కగా ఇలా వేగిన తరువాత మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి 3 టమోటాల పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవన్నీ మగ్గేలోపు మనకి 2 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిందండి. చక్కగా ఆ చామదుంపలు అనేవి కూడా ఉడికినవి. చూడండి, వీటిల్ని చల్లటి నీళ్ళల్లో వేసి చక్కగా తొక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈలోపు మనకి ఆయిల్ పైకొస్తుంది. ఒక్కసారి కలిపి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి చామదుంపల ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు మొత్తం వేసి 2, 3 నిమిషాలు ఈ మసాలాలలో వేయించాలి. ఇలా వేగిన తరువాత ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగానే నానబెట్టి అందులో నుంచి రసం తీసి ఆ వాటర్ పోసుకోవాలి. చింతపండు నీళ్లు పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన చామగడ్డల పులుసు రెడీ అవుతుంది. ఇది ఈ చల్లని వాతావరణానికి పుల్లగా కారకారంగా చాలా బాగుంటుందండి నోటికి. చివర్లో ఒక్క స్పూను కారపు పులుసుల పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ చల్లని వాతావరణానికి ఇలా తయారు చేసుకున్నటువంటి చామగడ్డల పులుసు సూపర్గా ఉంటుందండి నోటికి. పుల్లగా కారకారంగా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పులుసులో చివర్లో ఉడికించిన కోడిగుడ్లు కానీ, వేయించిన ఎండు చేపలు వేసుకున్న సూపర్గా ఉంటుందండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.